రీసెంట్‌గా పెహల్గాంలో జరిగినటువంటి ఉదాంతం అందరూ చూసారు. దాదాపు 28 మందిని ఎంత కిరాతకంగా చంపేశారో భారతీయుల్ని మనం చూసాం. ఇలాంటి హింసాకాండ అంటే ఇక్కడ మతాన్ని చూసి చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ మతాన్ని చూసి చంపేశారని అనుకోవచ్చా? పాకిస్తాన్ అసలు ఈ విధంగా ఇండియా మీద కక్ష పెంచుకోవడం అనేది నిజంగా చాలా దారుణం చెప్పాలంటే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానమ్మా. మన గత చర్చలో కూడా కొన్ని సమస్యలు, కొన్ని తలకాయ నొప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయని చెప్పాను. మీరు కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, జరుగుతున్నాయి. ఇప్పుడు పెహల్గాంలో ఇది జరుగుతుందని ఎవరైనా ఊహించారా? లేదు. ఎవరిని తప్పు పడతావు? ఇది వాళ్ళ వైఫల్యం అని ఒకడంటాడు, వీళ్ళ వైఫల్యం అని ఒకడంటాడు, ఎందుకు వెళ్ళారు వీళ్ళకి పని లేదా అని అంటాడు. అంటే ఎవడిష్టం వాడు మాట్లాడతారా? ఎస్, జరిగింది. ఈ కుట్ర కోణాన్ని ఛేదించే పని భారతదేశపు రక్షణ దళాలు తీసుకుంటాయి, అందులో అనుమానం లేదు. దానికి తగిన విధంగా సమాధానం చెప్పే శక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి జవాన్లకు ఉంది. దే హ్యావ్ వెరీ మచ్ పవర్ఫుల్. ఇప్పుడు భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటేనమ్మా, మన ఆర్మీలో అనవసరంగా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి పనులు కానీ, మాటలు కానీ, చర్యలు కానీ మన దేశ ఆర్మీ చెయ్యదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళతో గిల్లి కజ్జిగాలు పెట్టుకోవడం, ఇంకొకళ్ళని రెచ్చగొట్టడం లాంటివి చెయ్యదు. మనల్ని రెచ్చగొట్టారు చైనా వాళ్ళు, మనల్ని రెచ్చగొట్టారు పాకిస్తాన్ వాళ్ళు, మనల్ని రెచ్చగొట్టారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తప్ప మన వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టాల. కానీ ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మాత్రం దేశాధినేతలు తీసుకునేటటువంటి అడుగులకి అట్టుడికిపోతారు వాళ్ళు. ఖచ్చితంగా దీనికి తగిన సమాధానం చెప్పి తీరుతారు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి మారణ హోమం, ఇంతమంది యొక్క ప్రాణాలు అసూలు బాసడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఎవరు ఊహించరు కదమ్మా. ఇప్పుడు పోయే ప్రాణం ఇంట్లో ఉన్నా పోతుందో అక్కడ ఉన్నా పోతుందని అంటారు కదా. కానీ అది ఎవరు పర్యాటకులు పర్యాటక పరంగా అనుకున్న విధంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడే కాదు, మన కేదార్నాథ్ సంథింగ్ అటువైపు వెళ్ళినప్పుడు కూడా ఫ్లడ్స్ వచ్చి చాలామంది పోయారు, తుఫాన్లు వచ్చి చాలామంది పోయారు. విపత్తులని ఎవ్వరూ ఊహించలేరమ్మా. ఇప్పుడు తదుపరి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే దీనికి ధీటైన జవాబు మాత్రం మన భారతదేశం ఇవ్వబోతోంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఒకటి జవాబు ఇస్తారు, అలాని వాళ్ళు ఆగుతారా? ఆగరు. ఇంకా ఇలాంటివి ఈ చర్యలు అనేవి ఖచ్చితంగా ఇంకా కొన్నాళ్ళు ఇలా జరుగుతూనే ఉంటాయి. అంటే భారత్ మీద ఇంకా ఏ రకంగా పాకిస్తాన్ అసలు మారణకాండ కొనసాగిస్తుంది. జమ్మూ కాశ్మీర్ వివాదం కానీ, ఆర్టికల్ 370 వివాదం కానీ, వక్ఫ్ వివాదం కానీ, ఇలా కొన్ని వివాదాల్లో ఏదైతే ఒక గట్టి నిర్ణయం మన దేశ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారో దాన్ని జీర్ణించుకోలేని స్థితిలో కొన్ని చర్యలు జరిగే అవకాశం ఉంది. అందులో మొన్న జరిగింది ఒకటి. అయితే ఇలానే ఉంటుందా అంటే మాత్రం కాదు. కానీ బట్ కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా కొన్ని తలకాయ నొప్పులు ఉండి తీరుతాయి రానున్న ఈ 5-6 నెలల్లో. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి ధీటైన సమాధానం ఇవ్వడం అనేది కూడా అతి తొందరలోనే చూస్తారు, ఎక్కువ సమయం తీసుకోరు. పర్యాటకులు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వచ్చేసే అక్టోబర్ దాకా, అంటే ఈ పర్యాటక రంగంలో రానున్న ఈ 3-4 నెలల్లో ఇంకా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతాయి. కానీ చాలా వరకు దాన్ని మూసివేయడం జరుగుతుంది.